మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా అలాగే మేజర్గా మాసగ్రహాలు అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా గత వారం అంతా కూడా కుజబుధుల యొక్క ఇతి నడిచింది రాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా ఫ్రెండ్స్తో కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్తో ఉన్న వాళ్ళతో కావచ్చు అయ్యే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేది దాని నుంచి కొంచెం ఇప్పుడే ఆ డిస్టర్బెన్స్ తగ్గటం మనం గమనించవచ్చు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా షార్ట్ టెంపర్ రీత్యా కొంచెం జాగ్రత్త వహించడం ఈ రాశి వాళ్ళకి మంచిది. ఇక్కడ వితౌట్ యువర్ అంటే మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని లిటిగేషన్స్ కూడా మీ మీదకి వచ్చే ఆస్కారాలు అనవసరంగా ఇతరులు నా అసలు నా ప్రమేయం లేదు, అసలు నాకు సంబంధమే లేదు కానీ నా మీద వచ్చి అరుస్తున్నాడు అనే విధంగా కొన్ని కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీ యొక్క టీమ్ లీడర్స్తో కావచ్చు, లేకపోతే మీ డైలీ రొటీన్లో మీరు పనిచేసే వాళ్ళతో కావచ్చు, కొంత ఇలాంటి పవర్ స్ట్రగుల్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల లిటిల్ బిట్ షార్ట్ టెంపర్ అనేది. సో ఇక మంగళ బుధవారాలు చూస్తే చంద్రుడు ద్వితీయ స్థాన సంచారం. ద్వితీయంలో చంద్రుడు యాక్చువల్గా అది ఓన్ హౌస్, అక్కడే గురు భగవానుడు ఉన్నారు, అలాగే బుధుడు ఉన్నారు. ఇన్ జనరల్గా గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా యోగిస్తుంది. అలాగే రాశ్యాధిపతి బుధుడు కూడా ద్వితీయంలో ఉండడం చాలా మంచిది. సో ఫైనాన్షియల్ పరంగా ఆర్థికపరమైన విషయాల రీత్యా మెయిన్ ఫోకస్ చేస్తారు, మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు యాక్చువల్గా ఈ విషయాల గురించి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు ఉండటం, అలాగే అక్కడే కేతువు కూడా ఉన్నారు. పరాక్రమ స్థానంలో చంద్రుడు బాగా యోగిస్తారు, పరాక్రమ స్థానంలో కేతు కూడా బాగా యోగిస్తారు. బట్ హెడ్లెస్ డెసిషన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం గురు శుక్రవారాల్లో మంచిది. అలాగే వారాంతానికి చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఇక్కడ ఈ రాశికి మెయిన్ ఏంటంటే శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి యూ ఫీల్ సమ్ కంఫర్ట్, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వటం, అలాగే ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత ఇచ్చే కానీ. సో కాకపోతే ఏంటంటే సో ఉన్న దానిలోనే తృప్తి పడతాం అనే విధంగా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే రాశిలో కుజుడి యొక్క సంచారం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ద్వితీయంలో రవున్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఒక పక్క గురుడు ఉచ్చస్థితిలో ఉన్న అక్కడ గురుమోడు నడుస్తా ఫైనాన్షియల్గా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలి. కానీ గురుమోడిమి రవి అక్కడే ఉండటం వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ రీత్యా సమ్ ఫైనాన్షియల్ డ్రైనర్స్, ఆర్థిక పరంగా కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా ఉండటం మనకు ఎక్కువ కనిపిస్తుంది. అంటే రవికి కుదిరితే కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకొని నిత్యం చక్కగా జపాకుష్మ సంకాసం చదువుకోవటం, వాక్స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి చాలా మంచిది. కుజుడికి రవికి ఈ రెమెడీస్ చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఈ వారం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.